గా జాబ్ చేస్తున్నాను. ఎప్పుడు కూడా అందరికీ చెప్పగలిగింది ఏంటంటే పాజిటివ్‌గా థింక్ చేయాలి అని చెప్పడమే గానీ, అదే ఆవేశం, అదే కోపం అన్నీ ఇలాగా ఫేస్ చేస్తా ఉన్నప్పుడు అనిపించేది. అరే! మనం ఒకరికి చెప్పగలుగుతున్నాం గానీ, ఫాలో చేయలేకపోతున్నాము. ఎంత కంట్రోల్ చేసుకున్నా ఎమోషన్స్ అవి కంట్రోల్ కావటం లేదు అని ఎక్కడో చాలా బాధ అనిపించేది మనసుకి. కానీ ఇక్కడికొచ్చిన తర్వాత ముందు పాజిటివ్ థింకింగ్ అనేది ఫస్ట్ మన బాడీలో మారాలి, మన మైండ్‌లో మారాలి. మన అదే చక్రాస్‌లో క్లియర్ అయితే కనుక మనం బిహేవ్ చేసేవన్నీ కూడా పాజిటివ్‌గా ఉంటాయి అనేది నాకు చాలా క్లారిటీగా అర్థమైంది మేడం. తద్వారా నాకు చేయగలిగినంత మేరకు అందరికీ నేను తెలియజేయడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇక్కడికొచ్చి అసలు చాలా హ్యాపీ మేడం. ఒకప్పుడైతే జీవితంలో ఏం సాధించగలను, ఏమైపోతుందో అన్న భయం అనిపించేది. కానీ ఇప్పుడు మనం ఏదైనా సాల్వ్ చేసుకోవచ్చు. మన జీవితాన్ని, పక్క వాళ్ళ జీవితాన్ని కూడా మనము సాధ్యమైనంత మేర బాగు చేయొచ్చు అనేది నాకొక నమ్మకం వచ్చింది. చాలా సంతోషం. మా అబ్బాయి విషయం మీకు చెప్పాను కదా మేడం. అసలు తనలో ఎంతో కొద్దిగా మార్పు అంటే ఖచ్చితంగా తను ఇంకా మారతాడు అన్న ఒక నమ్మకం నాకు చాలా బాగా వచ్చింది. అంటే ఇంకేది అంటే అన్నెసెసరీ పనులు చేయడు. అంటే మొబైల్‌కి అడిక్ట్ అవ్వడం, ఒక నీరసంగా ఉండడం ఇలాంటివి ఉండేది. కానీ కొద్దిగా ఇక్కడికొచ్చిన తర్వాత చేంజ్ వచ్చింది. నాకు చాలా సంతోషంగా ఉంది మేడం. థ్యాంక్ యూ మేడం.